ఈ వీడియోలో చేపల పులుసు చూద్దాము. ప్యాన్‌లోకి ధనియాలు, జీలకర్ర, మెంతులు, దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలు, మిరియాలు వేసి ఫ్రై చేయండి. తర్వాత ఎండు కొబ్బరి కూడా వేసి ఫ్రై చేసి మిక్సీ పట్టుకోండి. తర్వాత ఇందులోకి తెల్లగడ్డ కూడా వేసి మళ్ళీ బాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి మసాలాని. ఇప్పుడు 2 ఆనియన్స్, పచ్చిమిర్చి ఇంకా టొమాటోలు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక 50 గ్రాముల చింతపండుని నీళ్ళల్లో వేసి నానబెట్టి పక్కన పెట్టుకోండి. ప్యాన్‌లోకి ఒక 3 టేబుల్ స్పూన్‌లు ఆయిల్ వేసుకొని కరివేపాకు, కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయండి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసి ఫ్రై చేయాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి బాగా మిక్స్ చేయండి. ఇందులోకి నానబెట్టిన చింతపండులో నుంచి రసం తీసి ఆ రసంని కూడా వేసుకొని సరిపడా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి వాటర్ బాగా మరిగిన తర్వాత చేపల ముక్కల్ని వేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్‌గా కొత్తిమీర వేసుకోవాలి. అంతే ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి. అంతే వీడియో. బాయ్.